హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీరు చూస్తున్నారు ఇన్ఫోస్ తెలుగు ఛానల్ అనమాట. సో ఈరోజు వీడియోలో మనం కొత్తగా రిక్రూట్మెంట్ అయినా ఇక్కడ మనకు ఎన్సీఎల్ దగ్గర నుంచి రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. సో ఇది 1 year ట్రైనింగ్ ఇచ్చి గవర్నమెంట్ జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. పర్మనెంట్ అయితే జాబ్స్ అయితే ఉంటాయి. సో ట్రైనింగ్లోనే మనకు 50,000 ఇస్తారని మనకు అఫీషియల్ నోటిఫికేషన్లో అయితే మనం ఇవ్వడం జరిగింది. దీనికి మీకు క్వాలిఫికేషన్ వచ్చేసరికి 12th క్లాస్. అండ్ ఇది మొత్తం కాకుండా మొత్తం కూడా మనం ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను అనమాట. సో ఏమాత్రం లేట్ చేయకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోకపోతే లైక్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డీటెయిల్గా వీడియోలో వెళ్ళిపోదాం అనమాట. చూస్తున్నారు కదా, ఎన్సీఎల్ నుంచి అయితే నాకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఎన్సీఎల్ అంటే నార్థెర్న్ కోయిల్ ఫీల్డ్స్ లిమిటెడ్ అనమాట కంపెనీ పేరు. సో ఇది అఫీషియల్ నోటిఫికేషన్ మీరు చూస్తున్నారు కదా, ఈ నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మీరు విజిట్ చేయొచ్చు. సో ఇక మనకు ఇచ్చింది ఏంటంటే ఇక్కడ మనకు వేరియస్ టైప్ ఆఫ్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. త్రీ టైప్స్ ఆఫ్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఒకటి టెక్నికల్ ఫిల్టర్, అండ్ ఇంకోటి టెక్నికల్ ఎలక్ట్రీషియన్, అండ్ ఇంకోటి టెక్నికల్ వెల్డర్ అనే 3 కేటగిరీస్లో మనకైతే జాబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ వాటి క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ రిలీజ్ చేశారు, చూసుకోవచ్చు మనం. సో ఇక్కడ వాళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏంటంటే మనకు 12 మ్యాట్రికులర్ ఈక్వాలిటీ ఎగ్జామినేషన్ పాస్ అని చూపించి అంటే 10+2 అనమాట. లేదా ఐటీఐ చేసుకోవచ్చు కోర్స్. ఐటీఐ కోర్స్ చేసిన వాళ్ళైతే మనకి ఈ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్కి అయితే వాళ్ళు ఎలిజిబుల్. అండ్ ఇక్కడ టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్కి ఏమో మనకు ఇది కూడా సేమ్ 10+2 అనమాట. సో అన్నిటి కూడా 10+2 అయితే ఇచ్చారు. అండ్ ఐటీఐ కూడా చేశారనమాట. సో ఇది ఐటీఐ లేదా 10+2 చేసిన వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అనమాట. సో మీరు ఏమాత్రం లైక్ చేయకుండా ఫాస్ట్గా లైక్ చేసుకోండి, మొత్తం డీటెయిల్గా నేను చెప్పేస్తాను అనమాట. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనకు వేకెన్సీస్ అనేవి రిజర్వ్డ్ డిఫరెంట్ గ్రూప్స్ అండ్ కమ్యూనిటీస్కి అయితే ఇక్కడ కేటగిరీ వైజ్గా అయితే చేశారు. సో ఇక్కడ చూస్తే మనకు బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఇంక్లూడింగ్ బ్యాక్లాగ్ అని ఇచ్చారనమాట. సో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అని ఇలా డిఫరెంట్ కేటగిరీకి డిఫరెంట్ రిజర్వేషన్ ద్వారా అయితే జాబ్స్ అయితే పెట్టడం జరిగింది. సో మనం చెప్పినట్టు పొజిషన్ నేమ్స్ 3 ఉన్నాయి. టెక్నికల్ ఫిల్టర్ అండ్ టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్, టెక్నీషియన్ వెల్డర్ అనమాట. సో ఇవన్నీ ట్రైనీ అప్రెంటిస్షిప్ జాబ్స్. అండ్ మీకు ట్రైనింగ్లోనే మంచి సాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఎక్స్కవేషన్ అని చెప్పేసి ఎస్సీ వాళ్ళకు 1 పోస్ట్ ఉంది. అండ్ ఎస్టీ వాళ్ళకి లేవు. అండ్ ఓబీసీ అండ్ ఎన్సీఎల్ వాళ్ళకైతే మనకి ఇక్కడ 3 పోస్టెస్ అయితే ఉన్నాయి. టోటల్గా 4 పోస్టెస్ అయితే ఉన్నాయి ఎక్స్కవేషన్లో. అండ్ ఇక్కడ ఇంకోటి వచ్చేసరికి ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్లో మనకు పోస్టులు అయితే లేవు. అండ్ ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ మనకు ఎలక్ట్రికల్ టెక్నీషియన్ అని ఉంది కదా, టెక్నీషియన్లో మనకైతే ఇక్కడ ఎక్స్కవేషన్లో పోస్టులు లేవు. అండ్ ఇక్కడ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్లో మనకు ఎస్టీకి 1 ఉంది. అండ్ ఇక్కడ వెల్డర్ టెక్నీషియన్కి అయితే ఇక్కడ మనకు ఎక్స్కవేషన్లో ఎస్సీ వాళ్ళకు 1 పోస్ట్ ఉంది. అండ్ ఇక్కడ మనకు వేకెన్సీస్ రిజర్వేషన్ టైప్ చూసుకుంటే ఇక్కడ యూఆర్ వాళ్ళకైతే 26 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే సో ఇక్కడ ఇలా అన్నీ కూడా వేకెన్సీస్ అన్ని పరిచాడు. సో ఇక్కడ చూసుకుంటే మనకు అన్ని వేకెన్సీస్ ఎలా ఉన్నాయి అండ్ ఏ కేటగిరీ ఏ రిజర్వేషన్ చెప్పేసి ఉన్నాయి. సో అఫీషియల్గా మీరు నోటిఫికేషన్ చదువుకుంటే మాత్రమే మీరైతే జాబ్కి అప్లై చేసుకోండి, లేదంటే చేసుకోకండి. నేను జస్ట్ ఈ జాబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అండ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఈ జాబ్లో చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ చూసుకుంటే టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అని అనుకుంటే మాత్రం ఇక్కడ టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి దీంట్లో 66, మనం టెక్నీషియల్ ఫిల్టర్లో 66, 29 అయితే ఉన్నాయి. అండ్ టెక్నికల్ ఎలక్ట్రీషియన్లో 14+18 ఉన్నాయి. సో ఇక్కడ ఇలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా అయితే 200 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో 200 వేకెన్సీస్ అయితే టోటల్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ అదర్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఎలా అంటే ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అండ్ వేరే డిసబిలిటీస్ ఉన్న వాళ్ళకి అయితే ఉన్నాయి. సో అవన్నీ పక్కన పెట్టేసి మనకి ఇంకా ఏమైనా ఉన్నాయి అని అనుకుంటే మాత్రం ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకు యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ లేదు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే యాజ్ పర్ ది గవర్నమెంట్ రూల్స్ వాళ్ళకు 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. అండ్ ఓబీసీ వాళ్ళకైతే 3 years ఉంది. అండ్ ఫిజికల్ పీడబ్ల్యూబీఆర్ యూఆర్ వాళ్ళకైతే 10 years ఉంది. పీడబ్ల్యూబీడీ ఓబీసీ వాళ్ళకైతే 13 years ఉంది. పీడబ్ల్యూబీడీ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 15 years అయితే ఉంది. అండ్ ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే కూడా మంచిగానే ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ అప్లికేషన్ ఫీ వచ్చేసరికి మనకు యూఆర్ అండ్ ఓబీసీ వాళ్ళకి అయితే 1000 రూపీస్ అయితే ఉంది, ప్లస్ జిఎస్టీ ఉంటాయి. 180 రూపీస్ టోటల్ బిల్డింగ్ అనమాట. టోటల్ 1180 రూపీస్ అయితే మనకు అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే
నిల్ అయితే లేదు, అంటే అప్లికేషన్ ఫీ అయితే లేదు. సో ఈ జాబ్ని అప్లై ఎలా చేసుకోవాలంటే మనం డిస్క్రిప్షన్లో ఇచ్చిన నోటిఫికేషన్ చూడండి, అండ్ అప్లికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం కాబట్టి అక్కడ నుంచి మీరు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి ఎగ్జామ్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఎగ్జామ్ పెట్టాలి కాబట్టి సో నెక్స్ట్ మనకు ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెట్టిన తర్వాత మనకు దాని అంటే టోటల్ మార్క్స్ ఎంత ఉందో చూద్దాం. ఇక్కడ చూడండి, సరి మనకు 100 ఉంటుంది. అండ్ కేటగిరీ క్యాండిడేట్స్ యూఆర్ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, సిహెచ్డబ్ల్యూ వాళ్ళకి అయితే 40 మార్క్స్ కట్ ఆఫ్ అయితే ఉంది. అండ్ యూఆర్ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 50 మార్క్స్ కట్ ఆఫ్ అయితే ఇచ్చారు. సో మీరు ఏమాత్రం లేట్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసుకోకపోతే వీడియోని లైక్ కూడా చేసుకోండి అనమాట. లైక్ చేసుకోకపోతే వీడియో ఎవరికి రీచ్ కాదు, అండ్ అందరు కూడా అప్లై చేసుకోవడానికి వీల్లేదు. సో లైక్ కూడా చేసుకోండి వీడియోని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అండ్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.